అందరికీ నమస్కారం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నికలకు ముందు కావచ్చు, తరువాత కావచ్చు, 40 సంవత్సరాల అనుభవాన్ని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు రోజుకొక పార్టీ జెండా మోసేటటువంటి సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారు కావచ్చు. ఎన్నికలకు ముందు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అధోగతి అవుతా ఉంది, పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయి, మరో శ్రీలంక అవుతా ఉంది, అప్పులు పాలైపోయింది, లేనిపోని అబద్ధాలు చెబుతూ ప్రజలను నిత్యం రెచ్చగొట్టేటటువంటి ధోరణిలో వ్యవహరించడం చూశాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేది ఆలోచిస్తాం. ఈ 2 రోజుల క్రితం మనం చూస్తూ ఉన్నాం ఆర్బీఐ గణాంకాలు. ఒకసారి మనమంతా చూస్తే 2014 నుంచి 2019 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1. భారతదేశంతో టోటల్గా ఆలోచిస్తే తయారీ రంగంలో 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అదే సందర్భంలో పారిశ్రామిక రంగం, పరిశ్రమలకు సంబంధించినటువంటి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నెంబర్ 1, దేశవ్యాప్తంగా 8వ స్థానం. విజనరీ అంటే ఇది కాదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పుకుంటున్నారే నిత్యం. విజనరీ అంటే మీరు చెప్పుకున్నట్టు ఏదో సింగపూర్ని చేస్తా, జపాన్ చేస్తా, గ్రాఫిక్స్ చూపిస్తా, సినిమా వాళ్ళు పిలిపించుకొని వచ్చేసి గ్రాఫిక్స్ చూపిస్తా అని చెప్పుకునేటటువంటిది విజనరీ కాదయ్యా చంద్రబాబు నాయుడు గారు. విజనరీ అంటే భవిష్యత్తు తరాలకి ఒక దిక్చూసిలాగా అభివృద్ధిని చేసి సజీవ సాక్ష్యాలుగా మన కళ్ళ ముందర కనపడేటట్టు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిదే విజనరీ అనేటటువంటిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజనరీ ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా, రాష్ట్రం అంతా కాదు దేశంలోనే చూస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి విజయనగరం. ఈరోజు సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి 15,000 పైగా గ్రామ సచివాలయాలు చూస్తున్నాం, ఆర్బీకే సెంటర్లు చూస్తున్నాం, విలేజ్ క్లినిక్లు చూస్తున్నాం, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల ఆధునికలు చూస్తున్నాం, హార్బర్లు చూస్తున్నాం, పోర్టులు చూస్తున్నాం, ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం, మరి ఉక్కు కర్మాగారం చూస్తూ ఉన్నాం, విజయవాడలో డయాఫ్రమ్ వాళ్ళు చూస్తున్నాం. అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి విధంగా, ప్రజలను అభివృద్ధి చేసేటటువంటి విధంగా పెద్ద పెద్ద టాటా లేదంటే బిర్లా లేకపోతే అదేవిధంగా రిలయన్స్, అంబానీ, ఆదాని లాంటి వాళ్ళు పిలిపించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి అవన్నీ చేశాడు. కాబట్టే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మరొక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ విప్లవాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది విజన్ అంటే. మీరు చెప్పుకున్నట్టు గ్రాఫిక్స్ కాదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తాట తీస్తా, తోలు తీస్తా, అరచేతుల్లో రేఖలు లేకుండా చేస్తా అని చెప్పి నిత్యం ఒక రౌడీలాగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కనుక ఈ విధంగా మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టేటట్టు మీకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భయం. అందుకే మీ గ్రాఫ్ తగ్గినప్పుడల్లా ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని పిలితేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అపవాదాలు వేస్తేనో మీ గ్రాఫ్ పెరుగుతుంది, లేదంటే మీ యొక్క విలువ పెరుగుతుంది అనుకునేటువంటి భ్రమ ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు చేతగానితనం, ప్రభుత్వంలో అన్ని రంగాల్లో మీరు విఫలమైనారనేసి ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మీరు కాదు కదా, తాతలు దిగి వచ్చినా కూడా ఎవరు ఏమి చేయలేరనేసి సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నిజం, ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ప్రజల పట్ల ఒక అంకితభావం చేయాలనేటటువంటి ఒక తపన. అంతేగాని మీ మాదిరిగా నిత్యం మభ్యపెట్టుకుంటూ ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.